హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియో చూస్తున్నామండి. మనం లాస్ట్ టైము కటింగ్ వీడియో చూసాం కదా, అదే ఫ్యాబ్రిక్లో నేను ఈరోజైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను మొత్తం లైనింగ్స్ జాయింట్ చేశానండి. ఇవి వచ్చేసి స్లీవ్స్, షేప్ బెల్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇలా ఇంకా నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎలా స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే స్టిచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ స్టిచ్చింగ్ అయితే మొదలు పెడదాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ టక్స్ ఇలా సెంటర్లో ఇలా క్లాత్ పట్టేసి ఇలా సెంటర్కి ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇలా సెంటర్కి ఒక స్టిచ్చింగ్ మార్క్ ఇలా వేయండి. ఇలా వేయడం వలన లోపల మన మెయిన్ ఫ్యాబ్రిక్ మరి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడ రింకల్స్ అయితే రాకుండా నీట్గా వచ్చేసిద్ది. ఫినిషింగ్ మాత్రం ఇలా మనం ఎక్కడికైతే మార్క్ వేసామో దాని మీద ఇలా డబల్ మార్క్ అయితే వేయండి. డబల్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా నీట్గా అయితే వచ్చిద్ది. ఇక్కడ ఉగ్గు వస్తుంది కదా కొన్నిసార్లు, అది రాకుండా నీట్గా ఇలా వస్తుంది అన్నమాట. సేమ్ ఇలా ఇక్కడ ఎలా వేసానో ఇక్కడ కూడా అలాగే ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్. రెండు వైపులా టక్స్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మన నెక్ మార్క్ వేసాం కదా, అదే మార్క్ పైన స్టిచ్చింగ్ వేస్తున్నాను. నేనైతే ఇలా మార్క్ స్టిచ్ చేసే కట్ చేస్తానండి. నాకు ఇది కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఎక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. నేను ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో, మీకు ఎలా కంఫర్ట్ అవుతుందో మీరు అలాగే చెయ్యండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా స్టిచ్చింగ్ మార్జిన్ పెట్టేసి ఇలా కట్ చేసేస్తాను నేను. నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్స్ చూడండి, రెండు వైపులా ఇలా మార్కింగ్ అయితే వేసాను. కట్ పాయింట్స్ కూడా ఇలా పెట్టేశాను కదా, ఇలా తిప్పేసి ఎక్కడెక్కడికి మనం మార్క్ వేసాము ఈ కచ్ పాయింట్కి ఈ కచ్ పాయింట్ ఇలా పెట్టేసి ఎక్కడికైతే మనం మార్క్ వేసామో అక్కడికే స్టిచ్చింగ్ లైను రావాలి. దీనిపైన డబల్ స్టిచ్ అండి. నెక్స్ట్ సెంటర్ టక్స్ ఇలా ఎక్కడికి మార్క్ వేసామో దానిపైనే కరెక్ట్గా స్టిచ్ రానివ్వండి. కరెక్ట్గా వచ్చింది, ఈజీ అవుతుంది అన్నమాట స్టిచ్ చేయడానికి. ఇది కూడా డబల్ స్టిచ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ దగ్గర ఫ్రెండ్స్, మనము ఆర్మోల్ కట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి పైన ఇలా పెట్టి వేసాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఇలా వేయాలి. చూడండి, ఇలా ఈ కచ్ పాయింట్స్కి పర్ఫెక్ట్గా ఇలా కచ్ పాయింట్ వేసేసేయండి. నేను లైనింగ్కి అయితే వేసాను కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ వేయలేదండి. ఇలా చూడండి, కరెక్ట్గా వచ్చింది అన్నమాట. ఇది కూడా డబల్ స్టిచ్. చూడండి, ఎక్కడా కానీ ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా ఎక్కడ అయితే మనం ఎక్కువగా తీసే అవసరం అయితే ఉండదు. ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా దారాలు ఉంటే తీసేసేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా కుట్టాను సేమ్ చూడండి ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. ఇలాగే ఇది ఎలా స్టిచ్ చేశానో అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా ఆపోజిట్ సైడ్ది స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఫ్రంట్ పార్ట్స్ రెండు రెడీ అయ్యాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, షేప్ అయితే చాలా బాగా వచ్చింది.
వీటికి షేప్ బెల్ట్ కూడా నేను లైనింగ్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఇవి జాయింట్స్ చేయాలి. అది ఎలా అని చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే ఇవి జాయింట్స్ చేస్తారండి. మనము ఇంటర్లాక్ చేయాలంటే డైరెక్ట్గా ఇలాగే జాయింట్ చేసి అయితే మనం స్టిచ్ చేయొచ్చు. ఇంటర్లాక్ లేని పక్షంలో కూడా మనం ఎలా స్టిచ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ రెండిటికి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా ఎక్కడికి స్టిచ్ రావాలో అక్కడికి ఒక ఇలా కచ్ పాయింట్స్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇలా ఒక లైన్ ఇలా నేను డబల్ వేసాను అన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా చూడండి. ఇలా మనం ఎక్కడ కట్ పాయింట్ పెట్టామో అక్కడి నుండి మనం స్టిచ్చింగ్ మార్జిన్ ఎంత వదిలామో అక్కడి నుండే స్టిచ్ మొదలు పెట్టాలి. ఇలా చూడండి. ఇక్కడ మన స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, చూడండి. ఇలా ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసి కొద్దిగా మన నైల్స్తో ఇలా అడ్జస్ట్ చేయండి. లేదంటే మనం ఐరన్ కూడా చేయొచ్చు, నీట్గా వస్తుంది అన్నమాట ఇలా చేయడం వలన. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇలా చూడండి ఎలా నేను ఫోల్డ్ చేస్తున్నానని చూడండి మీరు. ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసాం కదా బెల్ట్ని, అక్కడి నుండి ఈ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేయాలి. మనం ఎంతైతే స్టిచ్చింగ్ మార్జిన్ పెట్టామో ఇటువైపు నుంచి చూపిస్తాం, మీకు ఈజీగా కనపడుద్ది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా మనం ఫస్ట్ స్టిచ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుండే స్టిచ్ రావాలి. ఇలా కొద్దిగా కట్స్ పెట్టండి, ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట. ఇలా ఇది కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇది నిదానంగా ఇటువైపు నుంచి తీసేద్దాం ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేసిద్ది. చూడండి నిదానంగా తీయాలి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. చూడండి ఇలా ఇది నీట్గా కొద్దిగా ఐరన్ చేస్తే బాగా నీట్గా వచ్చేసిద్ది. ఉల్టా మీద ఇలా కనపడుతుంది, చూడొచ్చు ఎలా కనపడుతుందని. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేద్దామండి. ఇది కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే స్టిచ్ చేస్తారు. నేను వచ్చి ఇలాగే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా స్టిచ్ చేస్తారో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా తీసి ఇక్కడ కూడా కొద్దిగా మన గోరుతో అడ్జస్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇది వచ్చేసి లోపలికి కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా దీనికి ఒక డబల్ స్టిచ్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగే మనం హుక్స్ పట్టి కూడా రెడీ చేయాలి ఫ్రెండ్స్. చూడండి స్టిచ్చింగ్ మార్జిన్ మనం ఎంత వేసామో అంతకే స్టిచ్ చేయాలి, లేకపోతే ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది. అది కొద్దిగా మనం గమనించాలి. ఇక్కడ టక్స్ దగ్గర కొద్దిగా ఒక ఫ్రిల్ చిన్నది ఇలా
మళ్ళీ ఇలా టర్న్ చేసేసి దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇది వేయడం వల్ల ఆపోజిట్ సైడ్కు నీట్గా టర్న్ అవుతుంది అన్నమాట. ఇలా దారాలు ఉంటే కట్ చేసేసండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇది కూడా ఎంత ఎక్స్ట్రా ఉంది అది తీసేసండి. మన కాజా పట్టి ఉక్స్ పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి ఇలా చెక్ చేసి చూడాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చింది. షేప్ పట్టి లైను, మన ఇక్కడ టక్స్ లైను, మరి నెక్ కరెక్ట్గా వచ్చాయి, చూడొచ్చు మీరు. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్, ఇవి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసే ముందు నేను ఫస్ట్ నెక్కు క్యాన్వాస్ పట్టి అటాచ్ చేస్తున్నానండి. బక్రం కూడా అంటారు, క్యాన్వాస్ కూడా అంటారండి. ఇలా ఇది వచ్చేసి ఇవి ఫ్రంట్వి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ది. ఫస్ట్ నేను ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్స్ చేస్తాను. ఇది వచ్చేసి మన సెంటర్ పాయింట్ చూడండి, ఖర్చు టు ఖర్చు కరెక్ట్గా ఇలా సెంటర్ పెట్టాను. ఇక్కడ ఇలా ఒక పిన్ ఇలా పెట్టండి. ఇప్పుడు మనం ఇలా క్యాన్వాస్ పైన కాకుండా ఇది ఎక్స్ట్రానే పెడతా ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా ఇలా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి ఈ పిన్ తీసేసి ఇక్కడ ఎక్కడెక్కడ రౌండ్ టర్న్ అయిందో అక్కడ ఇలా కట్స్ పెట్టాలి. ఇలా కట్స్ పెట్టడం వల్ల ఈజీగా టర్న్ అవుతుంది లెఫ్ట్ ఆపోజిట్ సైడ్కి. ఇలా దీని మీద ఒక టాప్ స్టిచ్ ఇలా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇలా టర్న్ చేసేసి దీని మీద ఒక పెద్ద కుట్టు అయితే వేసేసుకోండి. మనం హెమ్మింగ్ చేయడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. దీని మీద ఐరన్ చేసేస్తే కూడా నీట్గా కూర్చునుద్ది. ఇలా నేను ఒక పెద్ద కుట్టు అయితే వేసి తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. హెమ్మింగ్ చేసేటప్పుడు కొద్దిగా నేను ఇక్కడ వదిలిపెట్టి స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా ఇది ఇలా స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది నాకు, అందుకని చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ ఎలా కుట్టానో ఫ్రంట్ పార్ట్స్ కూడా నేను అలాగే స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ ఎలా జాయింట్ చేయాలని చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఎడ్జ్ నుండి ఇక్కడికి ఇవి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసి దీని మీద మనం ఎంతైతే స్టిచ్చింగ్ మార్జిన్కి 1/2 ఇంచ్ పెట్టాం కదా, 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. ఇలా మళ్ళీ దీనిపైన డబల్ స్టిచ్. ఇక్కడ మనం ఇంటర్లాక్ మిషన్ మన దగ్గర మిషన్ ఉంటే ఇంటర్లాక్ చేయొచ్చు, లేదంటే ఇలా స్టిచ్ కూడా వేయొచ్చు. లేదంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది ఫ్రెండ్స్, లోపల మనకు బయటికి కనపడకుండా ఇన్విజిబుల్గా లోపలే పెట్టి స్టిచ్ చేయొచ్చు. కానీ క్యాన్వాస్ పట్టి మనం జాయింట్ చేసాం కాబట్టి అది అంతగా అయితే బాగా కనపడదు, ఇలా వస్తుంది. దీనికి నేను ఇప్పుడు ఇంటర్లాక్ చేసేస్తా ఫ్రెండ్స్. ఇది ఎలా కుట్టానో చూడండి, ఫినిషింగ్ బాగా నీట్గా అయితే కనపడుతుంది. ఇలా ఇది ఎలా స్టిచ్ చేశానో ఇది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంటర్లాక్ అయితే చేసేసుకొని వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 స్టిచ్, ఇక్కడికే 1/2 చేసాం, ఇక్కడికే మనం స్టిచ్ ఆపేసాం కదా, అది ఇప్పుడు మనం టాప్ స్టిచ్ అయితే మళ్ళీ స్టిచ్ చేయాలి. ఈ కట్ వచ్చేసి షోల్డర్ కట్టు బ్యాక్ వైపుకే ఉండాలి, ఫ్రంట్ వైపుకి ఉండకూడదు అన్నమాట. ఈ డైరెక్షన్ బ్యాక్ వైపుకు రావాలి. మళ్ళీ ఈ స్టిచ్ అయితే తీసేస్తాం ఫ్రెండ్స్. మనము
హెమ్మింగ్ చేసిన తర్వాత అప్పటి వరకు మనకు సపోర్ట్ కోసం ఈ స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. హెమ్మింగ్ తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేదే స్టిచ్ అది. ఇటువైపు కూడా సేమ్ అలాగే చేయాలి. చూడండి, ఈ షోల్డర్ స్టిచ్ వచ్చేసి బ్యాక్ వైపుకే ఉండాలన్నమాట. దారాలు కట్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడు నెక్ ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ జాయింట్ చేద్దాం. సెంటర్ షోల్డర్స్ కరెక్ట్గా ఇలా పెట్టేసేసుకొని మనం ఇలా 2 ఇంచ్కి అయితే మనం మార్క్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చేసి 2.75 కదా షోల్డర్ విడ్త్ ఇచ్చింది. 2 ఇంచ్ రావాలి ఫ్రెండ్స్ మన షోల్డర్. చూడండి, కరెక్ట్గా వస్తుంది. 2 ఇంచ్కి కరెక్ట్గా ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే. స్టిచ్చింగ్ ఎలా రావాలని ఇక్కడ చిన్న చిన్న దారాలు ఉంటే తీసేసేయండి ఇలా నీట్గా. ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ లైను. ఇలా నేను స్లీవ్స్ అయితే స్టిచ్ చేసి ఫ్రంట్ కర్వ్ కూడా తీసేసానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ కర్వ్ దగ్గర ఇలా 2 కట్ పాయింట్స్ పెట్టేశాను. ఇప్పుడు మనం స్టిచ్ చేయాలి. ఇది ఎటువైపు ఉందని చూసుకోండి. బ్యాక్ సైడ్కే ఉండాలన్నమాట షోల్డర్ స్టిచ్చింగ్. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ నుండి కూడా ఇలా కూడా మొదలు పెట్టొచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా మనం స్టిచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను కట్ టు కట్ పాయింట్ దగ్గర ఇలా పెట్టేశాను. స్టిచ్చింగ్ అయితే మొదలు పెడుతున్నా ఫ్రెండ్స్. ఏది లాగే అవసరం లేదు ఫ్రెండ్స్. మన స్లీవ్ ఫ్యాబ్రిక్ కూడా లాగే అవసరం లేదు, బ్యాక్ పార్ట్ కూడా లాగే అవసరం లేదు. మనం ఫ్రీ హ్యాండ్తో స్టిచ్ అయితే చేయాలి. చూడండి, కట్ టు కట్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, కరెక్ట్గా వచ్చిందా అని చూద్దాం. స్లీవ్ చూడండి, మన స్లీవ్ కరెక్ట్గా అయితే వచ్చింది. దీని మీద మనం ఇప్పుడు డబుల్ స్టిచ్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ కట్ పాయింట్కి ఈ కట్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్ ఇక్కడ చూడండి, షోల్డర్ కట్ పాయింట్ దగ్గర ఈ కట్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈ కట్ పాయింట్కి ఈ కట్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. దీని మీద మనం డబుల్ స్టిచ్ వేసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం అయితే రెడీ అయిపోయింది. స్లీవ్స్ కూడా జాయింట్ అయ్యాయి, ఇంటర్లాక్ కూడా చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ ఎలా చేయాలని చూద్దాం. ఫినిషింగ్ అయితే ఫ్రెండ్స్ మనం ఇలా నార్మల్గా స్టిచ్ చేసేసి ఎక్కడికైతే స్టిచ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి ఇలా స్టిచ్ చేసేసి ఎడ్జెస్కి ఇంటర్లాక్ కూడా చెయ్యొచ్చు. ఇంటర్లాక్ చెయ్యకుండా కూడా ఫినిషింగ్ చేయొచ్చు. అది ఎలా అని చూద్దాం. చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది. చూడండి, మన స్టిచ్చింగ్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. కరెక్ట్గా చూసుకోండి, ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అని. కటింగ్ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రాస్ తీసేసేయండి. చూడండి, ఇలా చేశాను కదా, ఇలా టర్న్ చేసి లోపల వైపుకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది నీట్గా ఐరన్ కూడా చేయొచ్చు, లేదంటే ఇలా మన గోరుతో కూడా ఇలా అడ్జస్ట్ చేయొచ్చు. సేమ్ ఇలాగే నేను ఇటువైపు కూడా స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. 2 వైపులా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫినిషింగ్ చేయాలి. మనం ఎక్కడికైతే మార్క్స్ వేసామో అక్కడి నుండే స్టిచ్చింగ్ మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి,
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ చేసేసుకొని ఇలా స్టిచ్ చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకొని మనం ఎక్కడికైతే మార్క్ వేసామో అక్కడికే స్టిచ్ రావాలి. చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా ఖర్చు పాయింట్ దగ్గర స్టిచ్ వచ్చేసింది. ఇటువైపు కూడా మనం ఎక్కడికి మార్క్ వేసామో అక్కడే స్టిచ్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం డబుల్ స్టిచ్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ స్టిచ్చెస్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ స్టిచ్చెస్. ఆ మార్జిన్ ఇంతే చాలు ఫ్రెండ్స్. దీనికన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇటు 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 సైడ్ ఇక్కడ రింకల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇలా రింకల్స్ క్రియేట్ అయితే ఇలా ముడతలు పడతాయి అన్నమాట ఇక్కడ. అందుకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చే అవసరం కూడా ఉండదన్నమాట. ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ అయిందండి. ఇంకా హెమ్మింగ్ చేయాలి, ఉక్సు కాజా వేయాలి. ఫ్రెండ్స్, ఇది మీరు ఫిట్టింగ్ బాడీ మీద ఎలా వచ్చిందని చూడొచ్చు. చాలా బాగా అయితే కుదిరింది. ఫ్రెండ్స్, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.